విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా కోన తాతారావు బాధ్యతలు చేపట్టారు. మర్రిపాలెం ఉడా లేఅవుట్లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని కోన తాతారావుకు శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోన తాతారావు ధన్యవాదాలు చెప్పారు. రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకు పనిచేస్తామన్నారు. ఈ ప్రభుత్వం రైతుల తాలూకు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. కూటమి ప్రభుత్వం మా బ్యాంకు సబ్సిడీ రుణాలతో పాటు వారికి కావాల్సినటువంటి ఇతర అవసరాలకు కూడా మేము ఆర్థికంగా సహకారం అందించడంలో ముందున్నాం. వ్యవసాయ రంగంతో పాటు వేరే హార్టికల్చర్ కానీ లేదా గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్నటువంటి ఇతర పంటలకు కానీ వాటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నటువంటిది బ్యాంకు తాలూకు లక్ష్యం. ఇప్పటికే 2,400 కోట్ల రూపాయల్లో 1,400 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులో నమ్మకం ఉంచి బ్యాంకుకు తోడ్పడాలని దాదాపుగా 1000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ కూడా ఉన్నాయి. మా లక్ష్యం అంతా 25-26 ఫైనాన్స్ ఇయర్లో మేము 3,000 కోట్లకు చేరుకోవాలనేది మా లక్ష్యం.